Hello friends, welcome to 15th and 16th daily Hindu news analysis. So friends, ఈ వీడియోలో మనము both 15th and 16th హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఇక్కడ డిస్కస్ అయితే చేద్దామండి. లెట్ us start the discussion. So before that there was a small announcement. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు మీకు కేవలం 28,000 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద this was the last day, 31st December is the last date for this particular course, and at the same time ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ ఆప్షనల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ఉన్నాయండి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 24,000 రూపీస్. సో అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇది కూడాను వ్యాలిడిటీ 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. సో యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ in order to talk with your expert team. Yes friends, so let's start the discussion. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటాము. సో లెట్ us see the agenda. ఇవాళ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది అజెండా చూద్దామండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, more carcasses of olive ridley turtles continue to wash ashore in Vizag. Very important species అండి మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సో దీని సంగతి ఏంటనే చూస్తాము. రష్యన్ ట్యాంకర్ స్ప్లిట్స్ ఇన్ ద స్టార్మ్ స్పిల్లింగ్ ద ఆయిల్ ఇన్ టు దట్ ఆఫ్ ద కెర్చ్ స్ట్రైట్. సో ఈ కెర్చ్ స్ట్రైట్ ఏంటి, మనకి ఆ యొక్క జోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి, రష్యా క్రిమియా జోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి అనేటువంటిది మనము ఈ యొక్క ఆర్టికల్లో మనం చూస్తాము. సెంటర్ లాంచెస్ జల వాహక్ స్కీమ్ ఫర్ ద కార్గో మూవ్మెంట్ వయా ఇన్లాండ్ వాటర్వేస్ అనేటువంటిది థర్డ్ ఇంపార్టెంట్ వన్. సో ఇనిషియేటివ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ చూస్తాము. ఇజ్రాయిల్ టు డబుల్ ద పాపులేషన్ ఆన్ ద ఆక్యుపైడ్ గోలన్ హైట్స్. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫర్మర్ అటెంప్ట్స్ అట్ మినరల్ డిప్లొమాసీ. సో ద క్రిటికల్ మినరల్స్ గురించి ఇండియా మనకి ఏ విధంగా తీసుకుంటుంది ఇనిషియేటివ్స్, ఫారిన్ కంట్రీస్ తోటి మనం ఏ విధంగా ఎంఓయూస్ అవి సైన్ చేసుకుంటున్నాము, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తామండి. కెన్ ద వైస్ ప్రెసిడెంట్ బీ ఇంపీచ్డ్ అంటూ ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఎస్టర్డేస్ ఆర్టికల్లో మనకి న్యూస్ పేపర్లో మనకి. సో పాలిటిక్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. మూవింగ్ ఫార్వర్డ్, caught in the vortex of golden triangle is another important article that we will look into. Jaishankar, our external affairs minister, thanks the Moldova for helping the Indians during the Ukraine crisis. So Ukraine crisis time lo manaki Moldova ఏ విధంగా మన యొక్క సో ఇండియన్ సిటిజన్స్ని ఎవాక్యుయేట్ చేయడానికి వాటికి కూడా ఫెసిలిటేట్ చేసింది అనేటువంటి దాని మీద కూడా మనం డిస్కస్ చేస్తామండి. ఎస్, దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ విల్ కవర్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్. అండ్ ఫ్రమ్ ద ఆర్టికల్ నెంబర్ 9, దట్ ఈస్ బిర్హార్ ట్రైబ్ జాయిన్స్ ద మూవ్మెంట్ అగెన్స్ట్ చైల్డ్ మ్యారేజ్ ఇన్ జార్ఖండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఈ యొక్క ట్రైబల్ పీపుల్ ఎవరు, ఎక్కడ ఉంటున్నారు, వీళ్ళ అటెంప్ట్స్ ఏంటి, హౌ దే హ్యావ్ జాయిన్డ్ ఇట్ అనేటువంటి ఆర్టికల్ ఇక్కడ కవర్ చేస్తాము. యువ సహకార్ కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ స్కీమ్ అనేటువంటిది మనకి ఏంటంటే రీసెంట్గా లాంచ్ చేసినటువంటి యువ సహకార్ గురించి చూస్తాము. కోఆపరేటివ్స్ని, ఎంటర్ప్రైజెస్ని మనకి ఏంటంటే ఎంకరేజ్ చేయడం గురించి. దెన్ టెక్నాలజీ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లో సో వీడియో జనరేషన్ టూల్ సంథింగ్ కాల్డ్ యాజ్ సోరా అయితే మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఓపెన్ ఏఐ లాంచెస్ ద వీడియో జనరేషన్ టూల్. అంటే మన యొక్క టెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారానే వీడియోను కూడా మనకి జనరేట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉండేటువంటి టూల్ ఇది. దెన్ నెక్స్ట్ డిఫెన్స్ పర్స్పెక్టివ్లో డిజర్ట్ నైట్ ఎయిర్ కాంబాట్ ఎక్సర్సైజ్ ఓవర్ ద అరేబియన్ సీ అయితే కనుక మనకి జరుగుతోందండి. దీని గురించి మనం కవర్ చేయాలి. దెన్ నెక్స్ట్, జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ఇంటర్వెన్స్ టు ఎయిడ్ ద మైగ్రెంట్ వర్కర్స్ హు ఆర్ స్ట్రాండెడ్ ఇన్ క్యామరూన్. సో క్యామరూన్లో మన యొక్క సో మైగ్రెంట్ వర్కర్స్ స్ట్రక్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మనకి ఏంటంటే కనుక తీసుకొని వస్తున్నారు. దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీ విల్ లుక్ ఇన్ టు దిస్ ఆర్టికల్. ఫ్లూ లైక్ డిసీజ్ క్లెయిమ్స్ 143 lives in the Kwango province, Democratic Republic of Congo. Yes, something related to health perspective, that to international level lo maniki. So these are the articles which we will cover in the Hindu daily live current affairs lo manam aithe kanaki ee articles ni cover chestamu, and they are part of the current affairs course, this particular course andi UPSC current affairs course. దీనికి మనం చార్జ్ చేసేటువంటి ఫీ ఐడియల్లీ 15,000
15,000 rupees, but you can get it at 8,000 rupees only as part of the Farewell 2024 offer. ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ ఇక్కడ మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి, అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి మనం కవర్ చేస్తాం. యూ విల్ గెట్ ద హ్యాండ్ రిటన్ నోట్స్ యాజ్ అ పీడిఎఫ్. అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ టైం వ్యాలిడిటీ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. Clear? Let us start the discussion. And the first and foremost article, more carcasses of olive ridley turtles continue to wash ashore in Vizag. సో విశాఖపట్నంలోను నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఈస్టర్న్ కోస్ట్, దట్ ఈస్ పర్టికులర్లీ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఈ కోస్ట్స్లో మనకి ఈ స్పీసీస్ చాలా ఇంపార్టెంట్ అండి. టర్టిల్ స్పీసీస్, దట్ టు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనమాట. సో వైజాగ్లో మనకి తీసుకుంటే కనుక సో చాలా స్పీసీస్ మనకైతే కనుక చనిపోతున్నాయి. వాటి యొక్క bodies, the carcasses and the remains of the dead bodies of olive ridley turtles continue to wash ashore along the Visakhapatnam coast. So they are saying that majority of these deaths are because of due to the maritime pollution, ట్రాలింగ్ యాక్టివిటీస్ ఫర్ క్యాచింగ్ ద ఫిష్. సో వీటి సంగతి ఏంటి అనేటువంటి ఆర్టికల్ అంతా మనం కవర్ చేస్తాం. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మాస్ నెస్టింగ్ అనేటువంటివి చేస్తూ ఉంటాయి. అంటే ఎక్కడెక్కడి నుంచో ఈ స్పీసీస్ అన్నీ కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. వి కాల్ ఇట్ యాజ్ అరిబాడా అని కూడా పిలుస్తుంటారు దాన్ని. సో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. సో ఫ్రెండ్స్, అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లోనే బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి సిరీస్ అయితే కనుక నడుస్తుంది. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనే సిరీస్లో మొత్తం అన్ని ఇంపార్టెంట్ స్పీసీస్ గురించి కూడా మనం అయితే కనుక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈవెన్ యూపీఎస్సీ రిలేటెడ్గా మనకి ఏం అడుగుతారు అనేటువంటి ఇంపార్టెంట్ స్పీసీస్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే నీలగిరి తహర్ అంటారు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పీసీస్. దెన్ వీ హ్యావ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, Huluk gibbon species. Then lion-tailed macaw is another species. Then northern states lo manaki snow leopard is another one. మొత్తం అన్ని స్పీసీస్ని కూడా మనం బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటి సిరీస్లో మనం కవర్ చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ గెట్ ఆల్సో ద పీడిఎఫ్స్ ఆఫ్ దోస్ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్స్ యాజ్ వెల్ ఫర్ ఫ్రీ. సో ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ జస్ట్ వీ హ్యావ్ టు టేక్ అ డౌన్లోడ్ అవర్ యూట్యూబ్, డౌన్లోడ్ అవర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, LTX క్లాసెస్. అక్కడ నుంచి మీరు ఏంటంటే బయోస్పియర్ రిజర్వ్స్ అని సెర్చ్ చేసినట్లయితే ఆ కోర్స్లో మీరు జాయిన్ అయ్యి దట్స్ ఫ్రీ టు ఎన్రోల్ అండి. మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అక్కడ. క్లియర్? దీనికి సంబంధించి లెట్ us డిస్కస్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి the carcasses of the olive ridley turtles continue to wash ashore along the Visakhapatnam coast, raising the concerns over the marine pollution and the fishing activities. So marine pollution valla manaki entante there is plastic pollution is another important thing manaki. So plastics valla manaki entante kanaki ee yokka marine areas anta kuda manaki pollute ayipodamu, climate change is another impact ee yokka multiple impacts valla ee yokka species anni kuda manaki chanipotunnayi ani aithe kanaka cheptunnaru. Experts are attributing these deaths to the trawling and marine pollution, so during the turtle nesting season. Yes, so this was a representational image of the turtle species, olive ridley turtle species. మనకి ఇది ఈస్టర్న్ కోస్ట్లో పర్టికులర్లీ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, మనకి గహీర్ మాతా శాంక్చురీ అని ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూకరీ మనకి వీటికి మాస్ నెస్టింగ్ సైట్కి. ఎస్, మెరీన్ పొల్యూషన్ కాజెస్ ఏంటి, వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ దీస్ డెత్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ స్పీసీస్ అని చూస్తే కనుక మెరీన్ పొల్యూషన్ అండ్ అన్లాఫుల్ ట్రాలింగ్ యాక్టివిటీస్, దే ఆర్ ద సిగ్నిఫికెంట్ కాజెస్ ఆఫ్ ద మార్టాలిటీ అమాంగ్ ద ఆలివ్ రిడ్లీ టర్టిల్. సో చాలా టర్టిల్ స్పీసీస్ అయితే కనుక మనకు ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. లైక్ ఫిషింగ్ మెథడ్స్ లైక్ ట్రాలింగ్ ఆఫెన్ రిజల్ట్ ఇన్ ఎంటాంగిల్మెంట్ అండ్ ద డెత్ ఆఫ్ దీస్ టర్టిల్స్. ఈ టర్టిల్స్ అనేటువంటివి మనకి ఏంటంటే ఈ యొక్క ట్రాలింగ్ యాక్టివిటీస్ ద్వారా, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క నెట్స్. సో ఏం చేస్తారంటే బోట్స్కి ఆ నెట్స్ని కట్టేసి అండర్ గ్రౌండ్ నుంచి అంటే టిల్ ద సర్ఫేస్ ఆఫ్ ద నుంచి ద డెప్త్ ఆఫ్ ద సీకి మనకి ఏం చేస్తారు అని అంటే కనుక ఆ ఫిషెస్ని క్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి యాక్టివిటీస్ వల్ల కూడా మనకి ఈ యొక్క ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కూడా వాటిల్లో ఇరుక్కుపోయి మనకి చనిపోవడం అయితే కనుక జరుగుతుంది. సో ద ఎక్స్పర్ట్స్ ఆర్ వ్యూయింగ్ దట్ దే కమ్ క్లోజ్ టు షోర్స్ డ్యూరింగ్ ఇట్ సీజన్ ఇన్ ఆర్డర్ టు లే ద ఎగ్స్. సో సిగ్నిఫికెన్స్ చూసుకుంటే మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ మాస్ నెస్టింగ్ బిహేవియర్ దట్ ఈజ్ నోన్ యాజ్ అరిబాడా. వెరీ ఇంపార్టెంట్.
సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ మాస్ నెస్టింగ్ బిహేవియర్ నోన్ యాజ్ అరిబాడా అంటారండి. అరిబాడా ప్లేస్లో మనకి ఏమవుతుందంటే సో ఈ టైంలో మొత్తం రకరకాల ఆ టర్టిల్స్ అన్నీ కూడా సో సేమ్ బీచ్ దగ్గర మనకైతే కనుక వచ్చి సో ఫర్ దేర్ మాస్ నెస్టింగ్ అయితే కనుక వస్తాయి. అలాంటి మనకి దాన్ని మనం ఏమంటామంటే అరిబాడా అంటాం. సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ మేకింగ్ దమ్ వల్నరబుల్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్ ఇండ్యూస్డ్ థ్రెట్స్. సో విత్ రెస్పెక్ట్ టు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్టిల్ స్పీసీస్, దేర్ ఆర్ డిఫరెంట్ టర్టిల్ స్పీసీస్ ఉన్నాయండి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ లెదర్ బ్యాక్ టర్టిల్స్ అంటారు. ఖచ్చితంగా మనకు అన్ని టర్టిల్ స్పీసీస్ గురించి అట్లీస్ట్ ద మెయిన్ టర్టిల్ స్పీసీస్ అయితే తెలియాలి. లెదర్ బ్యాక్ టర్టిల్, దెన్ వీ హ్యావ్ ద హాక్స్ బిల్ టర్టిల్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హాక్స్ బిల్ టర్టిల్ స్పీసీస్ అంటారు. దెన్ వీ హ్యావ్ లాగర్ హెడ్ టర్టిల్. Okay, loggerhead turtle, and then we have green turtle. Then we have olive ridley turtle. Olive ridley turtle are basically the smallest of all the turtle species and which are abundant. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ వాటర్ బాడీస్లో కూడా మనకైతే కనుక ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అయితే కనిపిస్తాయి. లైక్ ఎక్సెప్ట్ ఆర్కిటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంటార్కిటిక్ రిమైనింగ్ ఓషన్స్లో మనం అయితే కనుక వాటర్ బాడీస్లో మనం ఈ స్పీసీస్ని చూడొచ్చండి. సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద లెపిడోచెలిస్ ఆలివాసియా అంటారు. అండ్ దెన్ సైజ్ అండ్ వెయిట్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక అడల్ట్ టర్టిల్స్ ఆర్ లైక్ అరౌండ్ 60 to 70 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ వెయ్యి అబౌట్ 35 to 45 kg ఉంటాయి. సో డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుంటే పసిఫిక్, అట్లాంటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఓషన్ అన్ని వాటర్ బాడీస్లోనే మనకు ఉంటాయి. లైక్ ఎక్సెప్ట్ ఆర్కిటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంటార్కిటిక్లో మనము ఈ యొక్క స్పీసీస్ని ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ స్పీసీస్ అయితే కనుక మనకు కనిపించవండి. అండ్ లార్జెస్ట్ రూకరీ ఆర్ ఎ మాస్ నెస్టింగ్ సైట్ అని చెప్పడానికి మనకి ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గహిర్ మాతా మెరీన్ శాంక్చురీ ఉంది మనకి ఒడిస్సాలో, విచ్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ ద సో ద మాస్ నెస్టింగ్. గహిర్ మాతా మెరీన్ శాంక్చురీ అంటారు మనకి. క్లియర్? సో ద డిఫరెంట్ టర్టిల్ స్పీసీస్ ఏమేమి ఉన్నాయి లైక్ లెదర్ బ్యాక్, హాక్స్ బిల్, లాగర్ హెడ్, గ్రీన్ టర్టిల్, ఆలివ్ రిడ్లీ టర్టిల్ స్పీసీస్. ఈ స్పీసీస్ అన్నీ మనకి ఇండియాలో మనం కూడా చూడొచ్చు అట్ డిఫరెంట్ ఏరియాస్లో మనకి. అండ్ కమింగ్ టు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ తీసుకున్నట్లయితే కనుక ఇది మనకి ఆల్మోస్ట్ అన్ని వాటర్ బాడీస్లో ఇది అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా మనకి గహిర్ మాతా మెరీన్ శాంక్చురీ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా. సో వీటి యొక్క యూనిక్ ట్రైట్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ దేర్ మాస్ నెస్టింగ్ కాల్డ్ యాజ్ అరిబాడా అంటారు. And these are solitary creatures which even migrate thousands of kilometers annually. So every year it can even migrate to thousands of kilometers మనకి ఏంటి అంటే కనుక ఇవి మైగ్రేట్ అవ్వగలవండి ఒక వాటర్ బాడీ నుంచి ఇంకో వాటర్ బాడీకి. అండ్ they feed on the plants and as well as the small marine creatures as well. కన్జర్వేషన్ స్టేటస్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే IUCN రెడ్ లిస్ట్ వచ్చేసి మనకి వల్నరబుల్ పొజిషన్లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో మనం షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేసాము. అండ్ సైట్స్ అండర్లో మనకి సో దట్ ఈస్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనాలో అపెండిక్స్ నెంబర్ 1లో మనం ప్లేస్ చేయడం జరిగింది. క్లియర్? సో నౌ లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ విచ్ హ్యావ్ బీన్ దేర్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ దీస్ స్పీసీస్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనకి ఆపరేషన్ ఆలివియా అండి. దిస్ వాజ్ యాక్చువల్లీ ఏ కీ ఇనిషియేటివ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు మనకి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఇది. సో దేని గురించి ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇట్ ఈస్ ఏ కీ ఇనిషియేటివ్ బై దట్ ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ టు ప్రొటెక్ట్ ద ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ దేర్ బ్రీడింగ్ సీజన్. సో వాటి యొక్క బ్రీడింగ్ సీజన్ టైంలో మనకి ఏంటంటే ఇల్లీగల్ ఫిషింగ్ని కానీ ట్రాలింగ్ని కానీ బికాస్ దీస్ ఆర్ ఇట్స్ మెయిన్ థ్రెట్స్. సో ద ఇల్లీగల్ ఫిషింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాలింగ్ యాక్టివిటీస్ వల్ల మనకి యొక్క స్పీసీస్ అనేటువంటివి కూడా మనకి డిక్లైన్ అయిపోతున్నాయి. దాన్ని మనం ఈ స్పీసీస్ని గురించి కాపాడడం గురించి ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద బ్రీడింగ్ సీజన్ అంటే హ్యూమన్ ఇండ్యూస్డ్ థ్రెట్స్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ఆలివియా అనేటువంటి దాన్ని మనం క్యారీ అవుట్ చేస్తున్నారు. So it is a key initiative by Indian Coast Guard to protect the olive ridley turtles during their breeding season. It monitors illegal fishing and trawling activities along the Odisha coast. So then we have టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజెస్ అనేటువంటి వాటిని కూడా మనకి ఏంటంటే తీసుకుని వచ్చారు. లైక్ ద ఒడిస్సా గవర్నమెంట్ హ్యాస్ మ్యాండేటెడ్ ద యూసేజ్ ఆఫ్ టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజెస్ ఇన్ ఫిషింగ్ నెట్స్ టు అలౌ ద టర్టిల్స్ టు ఎస్కేప్ వైల్ రిటైనింగ్ ద క్యాచ్. సో ఐడియల్లీ మనకి ఏంటంటే ఈ యొక్క నెట్స్ ఫిషింగ్ నెట్స్ వల్ల ఈ టర్టిల్ స్పీసీస్ కూడా మనకి ఏంటంటే దాంట్లో ఇరుక్కుపోయి సో మనకి చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా సో సేఫ్టీ నెట్స్ అన్నిటికీ కూడా మనకి టర్టిల్ ఎక్స్క్లూడెడ్ డివైజెస్ అనేటువంటివి ఇచ్చేయటం వల్ల దాంట్లోంచి మనకి ఏమవుతాయి టర్టిల్స్ అనేటువంటివి ఈజీగా ఎస్కేప్ అయిపోవడానికి బట్ స్టిల్ ద ఫిష్ అనే ద క్యాచ్ని మనం ఏంటంటే కనుక హోల్డ్ చేసే విధంగా తీసుకుని వచ్చారు. దెన్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ట్యాగింగ్.
Non-corrosive metal tags are also used to track the turtle movements and identify the key habitats for their conservation efforts. సో వీటి యొక్క హ్యాబిటాట్స్ని మనం ప్రొటెక్ట్ చేయడం గురించి అండ్ వీటి యొక్క మూమెంట్స్ని అది కూడా ట్రాక్ చేయడం గురించి మనం ఏంటంటే నాన్ కొరెసివ్ మెటల్ ట్యాగ్స్ని కూడా వీటికి అటాచ్ చేయబడడం జరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్ మనకి ఆపరేషన్ ఆలివియా విచ్ ఇస్ టేకెన్ బై ద ఇండియన్ కోస్ట్ గార్డ్. దెన్ వీ హ్యావ్ ద టర్టిల్ ఎక్స్క్లూడెడ్ డివైజెస్ ఒడిశా గవర్నమెంట్ మనకి తీసుకుని వచ్చింది. దెన్ వీ హ్యావ్ ద ట్యాగింగ్. It's a non-corrosive metal tags are also used to track these things. Yes. Now coming to the major threats which are being faced by that of olive ridley turtles తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫిషింగ్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ ఇల్లీగల్ ఫిషింగ్ యాక్టివిటీస్ అండి. The turtles get entangled in the gill nets, trawls and as well as the long lines. And coastal developmental projects తీసుకోవటం వల్ల, like for example projects like sea walls and ports, they are also destroying these nesting habitats. వీటి యొక్క హ్యాబిటాట్స్ అంతా కూడా మనకి ఏంటంటే కనుక కోల్పోతున్నాయి. దెన్ the predation, the eggs and the hatchlings are often preyed upon by the raccoons, crabs and as well as other birds. ఈ యొక్క టర్టిల్ స్పీసీస్కి సంబంధించినటువంటి ఎగ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఈ బర్డ్స్, క్రాబ్స్, రకూన్స్ అంటారు. సో ఈ స్పీసీస్లు మనకి ఏం చేస్తున్నాయి అని అంటే కనుక సో దే ఆర్ ప్రేయింగ్ ఆన్ దెమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆల్సో ఇట్స్ ఎ హ్యూజ్ థ్రెట్ ఫర్ దేర్ పాపులేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లాస్టిక్ పొల్యూషన్. సో టర్టిల్స్ మిస్టేకన్లీ ఇంజెస్ట్ ద ప్లాస్టిక్, దేర్ బై లీడింగ్ టు దట్ ఆఫ్ ద స్టార్వేషన్. సో మిస్టేకన్లీ అది కూడా ఒక ఫుడ్ ఐటమ్ అంటూ మనకి they are leading to that of the starvation. They are ingesting these plastic as if they are food items లాగా మనకి ఏంటంటే వీటిల్ని సో మిస్టేకన్లీ అయితే కనుక సో తీసేసుకోటి కన్జ్యూమ్ చేసేస్తున్నాయి. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఇట్ ఈస్ బికమింగ్ ఏ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్ టు దెమ్ అండి. సో ద టర్టిల్స్ ఆర్ మిస్టేకన్లీ ఇంజెస్టింగ్ ద ప్లాస్టిక్. అందుకనే ఈవెన్ దిస్ ప్లాస్టిక్ పొల్యూషన్ వాజ్ ఆల్సో ఎంఫసైజ్డ్ అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి. సో 2022లో మనకి ఒక యునానిమస్ రెజల్యూషన్ని కూడా మనకైతే కనుక అడాప్ట్ చేసుకున్నారు ఫర్ ద గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీకి సంబంధించి. అండ్ 2024లో మనకి రీసెంట్గా దానికి సంబంధించిన సమిట్ కూడా జరిగింది ఇన్ బూసాన్, సౌత్ కొరియాలో. బట్ హవెవర్ దిస్ సమిట్ హ్యాస్ రిజల్టెడ్ యాజ్ ఏ ఫెయిల్యూర్ ఆర్ ఎ డిసప్పాయింట్మెంట్గానే మిగిలిపోయిందండి. బికాజ్ ఎందుకనంటే కనుక ద డెవలప్డ్ అండ్ ద డెవలపింగ్ కంట్రీస్ మధ్యన డిఫరెన్సెస్ అనేటువంటివి వచ్చేసాయి. సో దట్ ఈస్ ద రీజన్. బికాజ్ అంటే అందరూ కలిసి ఒక కామన్ అగ్రిమెంట్కి మనకి రాలేకపోతున్నారు అనమాట విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి. అండ్ దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ క్లైమేట్ చేంజ్. And the rising ocean temperatures are disrupting the sex ratios of the hatchlings as well. కూడా మనకి ఏంటంటే కనుక డిస్టర్బ్ చేసేస్తున్నాయి. అండ్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్ గురించి మనం తీసుకున్నట్లయితే కనుక అండ్ రీసెంట్గా జరిగింది కదా COP29 ద సమిట్ వచ్చేసి మనకి ఎక్కడ జరిగిందండి, బాకు అజర్బైజాన్లో జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇయర్ దట్ ఈస్ ద COP30 2025 మనకి సో ద బెలెమ్ బ్రెజిల్లో మనకి జరిగిందండి. బ్రెజిల్లో జరుగుతుంది ద నెక్స్ట్ ఇయర్ 2025లో. ఎస్. సో the illegal fishing activities, coastal developmental activities, predation, plastic pollution, climate change. So these are all the important threats to that of the మనకి ఈ యొక్క స్పీసీస్కి సంబంధించినటువంటిది ఆలివ్ రిడ్లీ టర్టిల్ స్పీసీస్. క్లియర్. దీనికి సంబంధించి ఒక పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు, డిస్కస్ ద కాజెస్ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్ mortality along the Indian coasts and suggest some measures in order to ensure their protection. So this was the first important article. Let us move on to the second one అండి. Russian tanker recently splits in storm, spilling the oil into that of the Kerch Strait నుంచి మన Kerch Straitలో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రష్యన్ ట్యాంకర్ నుంచి కంప్లీట్గా మనకి ఒక రష్యన్ ట్యాంకర్, ఆయిల్ ట్యాంకర్ వచ్చేసి మనకి కంప్లీట్లీ సో బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ స్టార్మ్ మనకి కంప్లీట్లీ ఇట్ హ్యాస్ స్పిల్డ్ ద ఆయిల్ ఇన్ టు దట్ ఆఫ్ ద కెర్చ్ స్ట్రైట్ అండి. ఈ వాటర్ బాడీలోకి సో కంప్లీట్లీ మనకి ఆయిల్ని అయితే కనుక స్పిల్ చేసేయడం జరిగింది. యాజ్ ఏ రిజల్ట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద హ్యూజ్ మెరీన్ పొల్యూషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కాస్టల్ ఎకోసిస్టమ్ని మనకైతే కనుక డిస్టర్బ్ చేస్తుంది. అండ్ టూ ఇంపార్టెంట్ ఆయిల్ ట్యాంకర్స్ అయితే కనుక రీసెంట్గా, టూ ఇంపార్టెంట్ వెజల్స్ అయితే కనుక రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి ఈ యొక్క ఇన్సిడెంట్ వల్ల. సో ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కూడా మనకైతే కనుక జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద లొకేషన్ ఆఫ్ ద కెర్చ్ స్ట్రైట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఏ వెజలో ఏంటి అనేటువంటిది సెకండరీ మనకి, బట్ కానీ తెలియాల్సినటువంటిది ఏంటంటే కనుక ఇట్స్ జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి, ఎక్కడుంది, ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్స్. ఏ రష్యన్ ఆయిల్ ట్యాంకర్ విచ్ ఈస్ క్యారీయింగ్ అబౌట్ thousands of tons of oil
so split apart during a heavy storm, spilling the oil into that of the Kerch Strait. Kerch Strait లోకి ఈ వాటర్ బాడీలోకి మనకి కంప్లీట్లీ ఆయిల్ అంతటిని కూడా స్పిల్ చేసేయడం జరిగింది. దిస్ ఇన్సిడెంట్ రైజెస్ హ్యూజ్ ఎన్విరాన్మెంటల్ అండ్ సేఫ్టీ కన్సర్న్స్, ప్రాంప్టింగ్ ద ఇన్వెస్టిగేషన్స్ ఇన్ టు దట్ ఆఫ్ ద పాసిబుల్ సేఫ్టీ వైలేషన్స్. సో స్పెసిఫిక్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకి ఓల్గోనెఫ్ట్ 212 ఈజ్ ఏ 136 మీటర్ లాంగ్ ట్యాంకర్ స్ప్లిట్ ఇన్ హాఫ్ డ్యూరింగ్ ద స్టార్మ్ రిజల్టెడ్ ఇన్ ద ఆయిల్ స్పిల్లేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింకింగ్ ఆఫ్ ఇట్స్ bow. At least one fatality was reported and ఒకళ్ళు చనిపోయారు and 15 crew members were on board. And a second vessel కూడా మనకి ఏంటంటే కనుక it has also sustained the damage but remained afloat. So this tanker was built in. Location వచ్చేసి మనకి through that of the Kerch Strait, which is a critical waterway connecting the Black Sea and Sea of Azov. So this strait is between mainland Russia and this thing. Response and investigation. So investigation అయితే కనుక మనకి దీని మీద ఆర్డర్ చేశారు and it is going on. What is very important is Kerch Strait is very important అండి మనకి. See, this is what is Kerch Strait. So this is a water body మనకి. ఇది connects the Sea of Azov and as well as the Black Sea. సో చూడండి ఇక్కడ ద కెర్చ్ స్ట్రైట్ కనెక్ట్స్ ద బ్లాక్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ ఆఫ్ అజవ్. బ్లాక్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ ఆఫ్ అజవ్. లాస్ట్ టైం ఒకసారి మనకి యూపీఎస్సీలో ఇదే క్వశ్చన్ అడిగారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ బార్డర్స్ బ్లాక్ సీ అని చెప్పేసి అడిగారు. సో దిస్ టైమ్ నౌ దే మైట్ ఆస్క్ యూ దిస్ కెర్చ్ స్ట్రైట్ యాజ్ వెల్ సిన్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ యాక్సిడెంట్ వల్ల, ఈ యొక్క ఆయిల్ స్పిల్లేజ్ వల్ల మనకి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి మనకి. అక్కడ మీరు తెలుసుకోవాల్సి కెర్చ్ స్ట్రైట్ అనేటువంటిది మనకి సీ ఆఫ్ అజావ్ని నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ సీని మనకైతే కనుక కనెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇటువైపు ఉన్నటువంటి క్రిమియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద రష్యా అని మనకి సెపరేట్ కూడా చేస్తుందండి. సో ద కెర్చ్ పెనిన్సులా ఈజ్ వెల్ సెపరేటెడ్ బై దీస్ థింగ్స్. It separates the Kerch Peninsula of the Crimea, that is west, from the Taman Peninsula of the Russia's Krai, that is east. So even Crimea was also annexed by the Russia. Crimea was also annexed by the Russia. So before the Ukraine in the year 2014 మనకి క్రిమియాని కూడా మనకి ఏంటంటే కనుక ఇది చేయడం జరిగిందండి, అనెక్స్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కెర్చ్ అనేటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్బర్, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ మనం తీసుకున్నట్లయితే కనుక ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్బర్ అలాంగ్ ద స్ట్రైట్ ఈజ్ ద క్రిమియన్ సిటీ ఆఫ్ ద కెర్చ్, ఆఫ్టర్ విచ్ ద స్ట్రైట్ ఈజ్ నేమ్డ్. కెర్చ్ అనేటువంటిది క్రిమియాలో ఒక సిటీ పేరు అనమాట. సో అది కూడా మనకి ఇక్కడ మ్యాప్లో మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ కెర్చ్ అని చెప్పేసి కెర్చ్. సో ఇది మనకి ఏంటంటే కనుక ఈ రెండు వాటర్ బాడీస్ని కూడా కనెక్ట్ చేస్తుంది, ఈ రెండు ల్యాండ్ ఏరియాస్ని కూడా సెపరేట్ చేస్తుంది. హిస్టారికల్లీ నోన్ యాజ్ ద సిమ్మేరియన్ బోస్ఫోరస్ అండ్ ఈజ్ ఆల్సో ద స్ట్రైట్ ఆఫ్ ఎనికలే. The Kerch Strait has been a point of contention because of due to the Russia's annexation of Crimea in 2014, making it the strategically sensitive. So this Crimean peninsula was annexed by that of the Russia. అండ్ కమింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ఆయిల్ స్పిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆయిల్ స్పిల్స్ పోజ్ ద సివియర్ రిస్క్ టు దట్ ఆఫ్ ద మెరీన్ ఎకోసిస్టమ్, థ్రెటనింగ్ aquatic life and as well as contaminating the coastal areas. So the incident highlights the need for stringent safety protocols in shipping and as well as oil transportation లో మనకి ఏంటంటే కనుక సో స్ట్రింజెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రోటోకాల్స్ అయితే కనుక ఉండాలి అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే కనుక మనకి చెప్తున్నారండి. క్లియర్. విత్ రెస్పెక్ట్ టు పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి డిస్కస్ the environmental and geopolitical significance of the Kerch Strait and the measures required to prevent the oil spills in that of the critical waterways. Yes. So this was the first, next important article. ఇక్కడ మనకి లొకేషన్ ఏంటి అండ్ బ్లాక్ సీకి సంబంధించి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పోర్ట్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి, వేర్ ద హ్యుమానిటేరియన్ ఎయిడ్ కానివ్వండి లేకపోతే ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట వీటిల్ని యూజ్ చేసి. Clear? Let us move on to that of the next article. Moving to the next one. Yes. Center launches Jala Vahak scheme for the cargo movement via the inland waterways. So inland waterways ni మనం ఏంటంటే కనుక ప్రమోట్ చేయడం గురించి, వాటి యొక్క ఫుల్ పొటెన్షియల్ని మనకి ఇది చేయడం గురించి సో జల వాహక్ స్కీమ్ అనేటువంటి దాన్ని మనకైతే లాంచ్ చేశారండి. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ స్కీమ్ లెట్ us read some important points. Yes, let us read important points with respect to this. So the center has launched the Jala Vahak scheme
ఫర్ కార్గో మూమెంట్ వయా ద ఇన్లాండ్ వాటర్వేస్. సో మన యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా అంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్, రైల్వే ట్రాన్స్పోర్టేషన్ని డీకంజెస్ట్ చేస్తూ ఇన్లాండ్ వాటర్వేస్ యొక్క పొటెన్షియల్ని సో టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్ మనం లెవరేజ్ చేయడానికి అండ్ అలాగే పొల్యూషన్ని తగ్గించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్వేస్ తీసుకుంటే కనుక ఇట్ రిజల్ట్స్ ఇన్ టు ద హ్యూజ్ పొల్యూషన్ అండి, హ్యూజ్ ఎమిషన్స్ అనేటువంటివి మనకి జరుగుతాయి, వెహికులర్ ఎమిషన్స్ అనేటువంటివి మనకైతే కనుక జరుగుతున్నాయి. మనము COP29లోనూ COP28లోనూ ప్యారిస్ అగ్రిమెంట్ అండర్లోనూ క్లైమేట్ చేంజ్కి సంబంధించి పెద్ద పెద్ద INDCs, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి పెట్టుకుంటే మనకు సరిపోదు. ఆన్ గ్రౌండ్ వీ హ్యావ్ టు డూ ద ఇంప్లిమెంటేషన్. సో ఇన్ దట్ డైరెక్షన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయడం గురించి అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ని యూజ్ చేయడం గురించి, పొల్యూషన్ని తగ్గించడం గురించి గవర్నమెంట్ మనకు తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ యొక్క జలవాహక్ స్కీమ్ అని చెప్పేసి. ది సెంటర్ హ్యాస్ లాంచ్డ్ ద జలవాహక్ స్కీమ్ టు ప్రమోట్ ద లాంగ్ హాల్ కార్గో మూమెంట్. లాంగ్ హాల్ అంటే లాంగ్ డిస్టెన్స్ కార్గో మూమెంట్ త్రూ ద ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా మీరు ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు అని దీన్ని ఒక అట్రాక్టివ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా చూపించాలి, సో చెయ్యాలి అనేటువంటిది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఇక్కడ. దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద కార్గో ట్రాన్స్పోర్టేషన్ ఆన్ ద కీ నేషనల్ వాటర్వేస్, దేర్ బై ఎన్ష్యూరింగ్ ఎఫెక్టివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ ఎఫిషియంట్ లాజిస్టిక్స్. Then it aims to boost the cargo movement on national waterway number 1, that is on Ganga, next వచ్చేసి 2 on Brahmaputra, next వచ్చేసి 16 that is on Barak. It seeks to provide a cost effective, eco-friendly and efficient mode of cargo transportation. So cost effective, so it should be affordable, it should not be over expensive ga aithe kanaka the purpose will be defeated. So therefore cost effective provide chali, eco-friendly and environmental friendly, సో ద ఎమిషన్స్ అనేటువంటివి తగ్గిస్తూ అండ్ ఎఫిషియంట్ మోడ్ ఆఫ్ కార్గో ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి చేయాలి విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్. ఇట్ ఆఫర్స్ ఈవెన్ ఇన్సెంటివ్స్ కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారండి. లైక్ ఆన్ ద టోటల్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఎంత అయితే ఇన్కర్ అవుతుందో దాంట్లో మనకి ఈవెన్ 35% కూడా రీఎంబర్స్ కూడా చేయడం జరుగుతుంది. సో దట్ టు మేక్ ద కార్గో మూమెంట్ ఎకనామికల్లీ వైబుల్, దిస్ స్కీమ్ ఆఫర్స్ ఏ 35% రీఎంబర్స్మెంట్ ఆఫ్ ద టోటల్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ ఇన్కర్డ్, మేకింగ్ ద కార్గో మూమెంట్ ఎకనామికల్లీ వైబుల్. ఇది ఇనీషియల్లీ మనకైతే 3 years అయితే వ్యాలిడిటీ ఉంటుంది అండ్ ఎంకరేజింగ్ ద కార్గో ఓనర్స్ టు లెవరేజ్ ద వెజల్స్ విచ్ ఆర్ ఆపరేటెడ్ బై ద government entities. So even it is asking the basically the cargo owners to you can hire for these particular గవర్నమెంట్ ఎంటిటీస్ ఆర్ గవర్నమెంట్ ఆపరేటెడ్ వెజల్స్ని కూడా మీరు ఏంటి అని అంటే కనుక హైర్ చేసుకోవచ్చు అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఆపరేషనల్ రూట్స్ వచ్చేసి మనకి నేషనల్ వాటర్వే నెంబర్ 1 మీద కోల్కతా, పాట్నా, వారణాసి, పాట్నా కోల్కతా స్ట్రెచ్, కోల్కతా పాండు ఇన్ గౌహతి ఆన్ నేషనల్ వాటర్వే 2 వయా ద ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్. ఫ్లాగింగ్ ఆఫ్ సెరమనీ అంటే యూనియన్ మినిస్ట్రీ ఫర్ రీసెంట్గా మనకైతే ఫ్లాగ్ ఆఫ్ చేశారు, లైక్ MVAAI. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి హోమీ బాబా అండ్ యాజ్ వెల్ యాజ్ MV త్రిశూల్ అనేటువంటి కార్గో షిప్స్ని కూడా మనకి ఏంటంటే కనుక ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ని మనం యూజ్ చేసుకోవటం వల్ల మనకి బెనిఫిట్స్ ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ బెనిఫిట్స్. సో ద కాస్ట్ ఎఫెక్టివ్, ఇట్ విల్ బి కాస్ట్ ఎఫిషియంట్ ఫర్ ద లాంగ్ డిస్టెన్స్ కార్గో మూమెంట్ అండ్ ఎకలాజికల్, ఇట్ విల్ reduces the pollution when compared with that of the road and as well as rail transportation, and it will decongest the transport networks. ప్రెషర్ ఆన్ రోడ్వేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైల్వేస్ మీదన, బికాజ్ ఎందుకంటే ఈ రోజున అరౌండ్ 70 to 80% మనకి రోడ్వేస్ ద్వారానే మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది సో చాలా తక్కువ. దట్ ఇస్ ద రీజన్ రోడ్వేస్ మీద ప్రెషర్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది, ఎమిషన్స్ అనేటువంటివి కూడా మనకి పెరిగిపోతున్నాయి. దీని అంతటిని కంట్రోల్ చేయాలి అని అంటే మనము ఇన్లాండ్ వాటర్వేస్ని పొటెన్షియల్ని మనము యూస్ చేసుకోవాలి. దానికి మనం ఏంటంటే ఇన్సెంటివ్స్ కల్పించాలి. సో దట్ మనకి ఈ యొక్క లాంగ్ పెద్ద బల్క్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు కూడా మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క ఇష్యూస్ని మనం అడ్రస్ చేయగలిగినట్లయితే కనుక డెఫినెట్లీ వాటర్వేస్ ట్రాన్స్పోర్టేషన్ విల్ బి ద మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండి. క్లియర్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా మనకి ఏంటంటే ఎంకరేజ్ చేస్తుంది ఈ యొక్క స్కీమ్, లైక్ ఫ్రమ్ షిప్పింగ్ కంపెనీస్ నుంచి, ఫ్రైట్ ఫార్వర్డర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ అసోసియేషన్స్ నుంచి. దీనికి సంబంధించి ఒక పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా రావచ్చు అంటే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఫర్ ద కార్గో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజెస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద స్కీమ్స్ లైక్ జలవాహక్. ఎస్, let us move on to that of the next article and moving to the next one.
Israel to double the population on the occupied Golan Heights. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గోలన్ హైట్స్ అనేటువంటివి ఎక్కడున్నాయి అని స్ట్రైట్ అవే యూపీఎస్సీ మనకైతే కనుక అడగడం జరిగింది. సో గోలన్ హైట్స్ వచ్చేసి మనకి సిరియాలో ఉన్నాయండి. బట్ ఈ గోలన్ హైట్స్ వర్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ బై దట్ ఆఫ్ ద ఇజ్రాయెల్ మనకి ఈ యొక్క గోలన్ హైట్స్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుంది. ఎస్, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఇజ్రాయిల్ టు డబుల్ ద పాపులేషన్ ఆన్ ద ఆక్యుపైడ్ గోలన్ హైట్స్. ఈ గోలన్ హైట్స్ అనేటువంటి ప్లాట్యూ రీజియన్లో మనకి ఏంటంటే ఇజ్రాయిల్ తన యొక్క ఫోర్స్ని ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ చేసుకోవాలి, తన యొక్క కంట్రోల్ని ఇంకా పెంచుకోవాలి అనేటువంటిది ఆబ్జెక్టివ్. గోలన్ హైట్స్ అనేటువంటిది స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ రీజియన్ అండి మనకి. బికాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ రిసోర్సెస్ కానివ్వండి, లేకపోతే విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనకి ఏంటంటే కనుక ఎన్హెన్స్డ్ సర్వేలెన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. బికాజ్ అట్ హయ్యర్ ఎలివేషన్లో ఉంటుంది కాబట్టి దీని నుంచి మనకి డైరెక్ట్గా దమాస్కస్ని మనం అయితే కనుక చూడొచ్చు, నార్థర్న్ ఇజ్రాయెల్ని మనకి కిందనంతా ఏం జరుగుతోంది అనేటువంటి ఓవరాల్ సర్వేలెన్స్ మనం ఎన్హెన్స్ చేసుకోవచ్చు దీనివల్ల. సో దట్ ఇస్ ద రీజన్ గోలన్ హైట్స్ అనేటువంటిది నౌ ఇట్స్ టుడే, ఈవెన్ టుడే ఇట్ వాస్ విత్ దట్ ఆఫ్ ద ఇజ్రాయెల్. ఎస్, దీనికి సంబంధించి లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈరోజు కూడా చూసేటువంటిది ఏంటంటే గోలన్ హైట్స్ ఇస్ ఏ డిస్ప్యూటెడ్ టెరిటరీ ఓన్లీ. ఇజ్రాయిల్ హ్యాస్ అనౌన్స్డ్ ద ప్లాన్స్ to double its population on the occupied Golan Heights, citing the security concerns and the need for the settlement development. This move comes amid the unresolved tensions with that of the Syria. ఈ రోజున మనం సిరియా తీసుకుంటే కనుక సో ద రెబల్ ఫోర్సెస్ అనేటువంటి వాళ్ళు మనకి ఏం చేశారు, ద ప్రెసిడెంట్ ఆఫ్ సిరియా బాషర్ ఆల్ అసాద్ ద ప్రెసిడెంట్ యొక్కని మనకి ఏంటంటే కనుక సో అవుస్ట్ చేసేయడం జరిగింది. సో హీ వాజ్ అవుస్టెడ్ అండి. సో దట్స్ ద రీజన్ ద టెన్షన్స్ అనేటువంటివి మనకి ఈ రీజన్లో అయితే కనుక చాలా ఎక్కువ పెరిగిపోయాయి. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ దిస్ ఇస్ ద ఇమేజ్. మనకి సిరియా అయితే మనకి ఇక్కడ ఉంటే కనుక గోలన్ హైట్స్ అనేటువంటివి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద గోలన్ హైట్స్. ఎస్, గోలన్ హైట్స్. దెన్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సిరియా. అండ్ ఇక్కడ ఉంది మనకి ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్ మనకి ఏం చేశారు, మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గోలన్ హైట్స్ అనేటువంటి వాటిని 1967 వార్ జరిగింది మనకి. 1967 వార్ అయితే కనుక జరిగింది. ఇన్ దిస్ పర్టిక్యులర్ వార్ సో దే హ్యావ్ క్యాప్చర్డ్ ఇట్. అండ్ ఇన్ ద ఇయర్ 1981 దే హ్యావ్ annexed it అండి. సో అండ్ పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విచ్ ఇస్ ద ally ఆఫ్ ఇజ్రాయిల్ మనకి ఈ రోజుకి కూడా మనకి ఏంటంటే సపోర్ట్ చేస్తుంటుంది ఇజ్రాయిల్ని. నౌ ఇజ్రాయిల్ హ్యాస్ క్యాప్చర్డ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. Israel has captured this Golan Heights from Syria during the 1967 6-day war అనేటువంటిది మనకైతే కనుక జరిగింది. అప్పుడు మనకి దీన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇట్ annexed the territory in 1981 but this move has not been recognized internationally. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మనకి ఏంటంటే ఈ రోజుకి కూడా దీన్ని మనకి డిస్ప్యూటెడ్ టెరిటరీగానే మనకి చూడడం జరుగుతుంది. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, గోలన్ హైట్స్ అనేటువంటిది ఎందుకు అంత సిగ్నిఫికెంట్, ఎందుకంటే లైక్ ఇట్స్ ఎ రాకీ ప్లాట్యూ ఓవర్లుకింగ్ ద దమాస్కస్ అనేది క్యాపిటల్ ఆఫ్ సిరియా, దమాస్కస్. అండ్ అలాగే నార్థర్న్ ఇజ్రాయెల్. It provides water resources to an arid region by feeding the Jordan River, and it is also very vital, important for military surveillance and defense because of due to its elevated location. So కొంత హైట్లో ఉన్న మూలాన, ఎలివేటెడ్ లొకేషన్లో ఉన్న మూలాన మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రీజియన్ డిఫెన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనకి చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇజ్రాయిల్స్ మూవ్ ఏంటి ఇప్పుడు, నౌ దే ఆర్ అనౌన్సింగ్ ద ప్లాన్స్ టు డబుల్ దేర్ పాపులేషన్ ఇన్ ద గోలన్ హైట్స్. గోలన్ హైట్స్లో పాపులేషన్ అనేటువంటిది ఎన్హాన్స్ అది చేసుకుని సో ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ఇంకా పెంచుకోవాలి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లార్జర్ ప్లాన్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ ద ఇజ్రాయిల్స్ హోల్డ్ ఓవర్ దిస్ పర్టికులర్ టెరిటరీ. ఒక $11 million బడ్జెట్ కూడా మనకైతే కనుక అలొకేట్ చేశారు ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద డెమోగ్రాఫిక్ గ్రోత్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. ఇక మిగతా కంట్రీస్ మనకి ఎలా చూస్తున్నాయి దీన్ని, ఇజ్రాయిల్, సిరియా. సో సిరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ కంట్రీస్ మనకి అనుకుంటే సో బట్ ఆన్ ద అదర్ సైడ్ సిరియా ఈవెన్ కంటిన్యూస్ టు డిమాండ్ ద ఇజ్రాయిలీ విత్డ్రాల్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద గోలన్ హైట్స్ రీజియన్ నుంచి విత్డ్రా అవ్వమని చెప్పేసి ఈ సిరియా అయితే మనకైతే డిమాండ్ చేస్తుంటారు. ద యునైటెడ్ నేషన్స్ ఆల్సో కన్సిడర్స్ దిస్ గోలన్ ఆక్యుపైడ్ టెరిటరీ అండర్ ద ఇంటర్నేషనల్ లా. సో పీస్ ఎఫర్ట్స్ అయితే కనుక మనకైతే కనుక చాలా జరిగాయండి. బట్ హౌవర్ నథింగ్ హ్యావ్ రిజల్టెడ్ ఫ్రూట్ఫుల్. సో దే ఆల్ డిస్ప్యూట్స్ హ్యావ్ బీన్ ఫెయిల్డ్.
రిజల్ట్ మనకి ఏంటంటే కనుక రెజల్యూషన్స్ అనేటువంటివన్నీ కూడా. ఈ రోజున మనం చూస్తే అరౌండ్ 20,000 జూయిష్ సెటిలర్స్ అయితే కనుక లివ్ ఇన్ ద గోలన్ హైట్స్ అలాంగ్ సైడ్ ద 20,000 డ్రూజ్ అరబ్స్. సో సిరియన్ పీపుల్తో పాటుగా మనకి ఏంటంటే కనుక అరౌండ్ 20,000 జూయిష్ సెటిలర్స్ అయితే కనుక ఉన్నారు. అండ్ దీస్ సెటిల్మెంట్స్ ఆర్ డీమ్డ్ ఇల్లీగల్ అండర్ ద ఇంటర్నేషనల్ ఏ పొజిషన్ విచ్ ఇస్ డిస్ప్యూటెడ్ బై దట్ ఆఫ్ ఇజ్రాయిల్. ఎస్, United Nations Security Council has also repeatedly called the Golan Heights as an occupied territory and urged the Israel's withdrawal. Israel అనేటువంటిది మనకి గోలన్ హైట్స్ నుంచి మనకి విత్డ్రా అయితే అయిపోవాలి అనేటువంటిది సో చెప్పడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ఫేస్ యాజ్ వెల్ అలాంగ్ ద సీజ్ ఫైర్ లైన్ సిన్స్ ద ఇయర్ 1974. సో దీనికి సంబంధించినటువంటిది ఒక పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ కెన్ బి డిస్కస్ ద స్ట్రాటజిక్ అండ్ జియోపొలిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద గోలన్ హైట్స్ అండ్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఇట్స్ ఆక్యుపేషన్. సో కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. గోలన్ హైట్స్ అనేటువంటివి మనకి సిరియాలో అయితే ఉన్నాయి, బట్ హౌవర్ దే హ్యావ్ బీన్ క్యాప్చర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనెక్స్డ్ బై దట్ ఆఫ్ ఇజ్రాయిల్. అండ్ గోలన్ హైట్స్ ఈజ్ ఏ వెరీ స్ట్రాటజిక్ రీజియన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ఏ టైం మనకి టెన్షన్స్ అనేటువంటివి మనకి ఎన్హాన్స్ అవుతున్నప్పుడు సిరియాలో ఈ రీజియన్ మనకి సో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. దట్స్ ద రీజన్ ఇజ్రాయిల్ మనకి గోలన్ హైట్స్ని కంప్లీట్లీ తన యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలి, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెంచాలి అనేటువంటి ఉద్దేశంలో ఒక పర్మనెంట్ ఈవెన్ పాపులేషన్ని కూడా ఇజ్రాయిలీ పాపులేషన్ని కూడా మనకి ఇక్కడ డబల్ చేయాలి అనేటువంటిది కూడా మోటో అండి. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకు అడుగుతూ ఉంటారు లైక్ గోలన్ హైట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి. ఆల్రెడీ వే బ్యాక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు చూసినట్లయితే కనుక ఆల్రెడీ అడగడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫర్మర్ అటెంప్ట్స్ అట్ మినరల్ డిప్లొమాసీ అనేటువంటిది వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. సో దీని గురించి మనం చూస్తే yes, when I talk about mineral diplomacy, it's all the need for the critical minerals అండి. సో మన యొక్క కంట్రీకి క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి చాలా అవసరం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనం తీసుకుంటే కనుక లిథియం ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ వేర్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి మనకి సో ఇట్స్ ఏ హ్యూజ్ రిక్వైర్మెంట్. సో లైక్ వైజ్ మనకి క్రిటికల్ మినరల్స్ అనేటువంటి విషయంలో ఈ రోజున మనం తీసుకుంటే ఇండియా ఈజ్ ద మేజర్ ఇంపోర్టర్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ నెట్ ఇంపోర్టర్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్ అండ్ పర్టికులర్లీ ఫ్రమ్ ద కంట్రీస్ లైక్ చైనా. సో చైనా మనకి ఈ క్రిటికల్ మినరల్స్కి ఈజ్ అ హ్యూజ్ ఎక్స్పోర్టర్ అనమాట ప్రపంచ దేశాలన్నిటికీ కూడా, ఇంక్లూడింగ్ ఇండియా. సో ఇండియా ఈజ్ ఆల్సో వెరీ మచ్ వల్నరబుల్ ద మొమెంట్ వీఆర్ ద మేజర్ ఇంపోర్టర్. మనకి సప్లై చైన్ రిస్క్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. చైనా మీద ఎంతలా డిపెండెన్సీ అనేటువంటిది కూడా మనకి మన యొక్క వల్నరబిలిటీని పెంచుతుంది. సో ఫ్యూచర్లో మనకి ఏంటంటే కనుక వార్స్ మే నాట్ బీ సో ఇన్వాల్వింగ్ ద బార్డర్స్ని ఇన్వాల్వ్ చేసి లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఇన్వాల్వ్ చేసేలాగా వార్స్ అయితే కనుక ఉండవు. వార్స్ ఇస్ యాజ్ ఇఫ్ లైక్ ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి సప్లైని కట్ చేయడము, లేకపోతే ఆయిల్ సప్లైని డిస్రప్ట్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ని మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తారండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు ఆథర్ మనకి ఏం చెప్తున్నారంటే క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి మన దేశానికి చాలా అవసరం. బట్ ఈ రోజున మన పొజిషన్ చూసుకుంటే క్రిటికల్ మినరల్స్ విషయానికి వచ్చేసరికి మనం మిగతా దేశాల మీద ఎక్కువ ఆధారపడ్డాం, పర్టికులర్లీ చైనా మీద. సో ఈ రోజున మనం ఏం చేయాలి, మన యొక్క సప్లైని డైవర్సిఫై చేసుకోవాలి. అంటే ఇతర దేశాల మీద వేరే వేరే పాసిబిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆల్టర్నేటివ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటివన్నీ చూసుకోవాలి. అండ్ ఆల్రెడీ అంటూ మనకి ఏం చెప్తున్నారంటే ఇండియన్ గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లైని ఎన్ష్యూర్ చేయడానికి అంటూ మనకి రాసుకుని వచ్చారు. వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్? సో 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మనకైతే కనుక మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్సెన్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్ ఈజ్ అబ్సెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. సో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇదిని మనం పెంచాలి. సెకండ్ వన్, మన యొక్క డిప్లొమాటిక్ కెపాసిటీని ఎన్హాన్స్ చేయాలి. దట్ ఈస్ అ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో మన యొక్క డిప్లొమాటిక్ కెపాసిటీని పెంచాలి. దట్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, సో లెట్ us read some important points and associated with this. This article discusses about the India's efforts to secure critical minerals which are essential for the manufacturing and as well as the technological growth. So now India want to be a technological hub. Manufacturing hub ga India మారాలి అనేటువంటి చాలా పెద్ద పెద్ద అంబిషన్స్ మనకు ఉన్నాయి. మరి ఈ అంబిషన్స్ని మనం ఏంటంటే కనుక ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అచీవ్ చేయాలి అని అంటే ఈ క్రిటికల్ మినరల్స్ మనకు చాలా అవసరం. బట్ ఈ క్రిటికల్ మినరల్స్ సప్లై గురించి చూసుకుంటే మన కంట్రీలో ఏమైనా ఉన్నాయా అంటే ఈ క్రిటికల్ మినరల్ రిజర్వ్స్ అనేటువంటివి మనకి చాలా తక్కువ. ఈ కాంటెక్స్ట్లో మనం ఏం చేస్తున్నాం, ఇతర దేశాల మీద ఆధారపడి
ఆధారపడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటి మీద ఉండేటువంటి ఆ డిపెండెన్సీని తగ్గించుకుని కొంత రిలయబుల్ సప్లై చైన్ అనేటువంటిది మనం మెయింటైన్ చేయాలి. అంటే రేపన్న రోజున ఎనీ రిస్క్ వచ్చినా కూడా ఈ సప్లై చైన్ ఎక్కడ మనకి డిస్టర్బ్ అవ్వకుండా మనం చూసుకోగలగాలి. ఎంఫసైజింగ్ దట్ కంట్రీస్ డిపెండెన్సీ ఆన్ ఎక్స్టర్నల్ సోర్సెస్, పర్టికులర్లీ చైనా. The author highlights the India's strategies to reduce the strategic vulnerabilities by building partnerships and fostering the mineral diplomacy. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 2 ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నామండి. లైక్ బైలాటరల్లీ ఇతర దేశాలతోటి మనం ఏంటంటే MOUs అవి సైన్ చేసుకోవడము, అక్కడ ఉండేటువంటి రిజర్వ్స్ని మనం అక్వైర్ చేసుకోవడం అపాన్ అన్ అగ్రిమెంట్, ఇవన్నీ కూడా మనం క్యారీ అవుట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి లిథియం ట్రయాంగిల్ అంటారు సౌత్ అమెరికాలో, ఆ కంట్రీస్ తోటి మనం బైలాటరల్గా ఎంగేజ్ అవుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా మనం ఏంటంటే ఎంగేజ్మెంట్స్ అనేటువంటివి పెంచుకుంటున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, IPEF అంటారు. సో దీంతో కూడా మనము ఇది ఎన్హాన్స్మెంట్స్ అనేటువంటిది పెంచుకోవడం జరుగుతుంది. అండ్ పోస్ట్ 2019లో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కబిల్. సో ద ఖనిజ్ బిదేశ్ లిమిటెడ్ అంటూ ఒక ఇంపార్టెంట్ జాయింట్ వెంచర్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఇది ఎందుకు ఏం చేయాలి అని అంటే మన యొక్క ఇండియా యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై చైన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. మన యొక్క క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి సప్లై చైన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. So India focuses upon international engagements and partnerships to ensure a steady supply of the critical minerals like lithium, cobalt and as well as the titanium. For example, మనం తీసుకుంటే కనుక పోస్ట్ 2019లో మనము we formed something called as KABIL, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని అర్థం. దీని పర్పస్ ఏంటి, ఇట్ పర్పస్ ఈజ్ టు సెక్యూర్ క్రిటికల్ మినరల్స్ త్రూ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ రూట్స్ ద్వారా. అంటే ఇతర దేశాలతోటి మాట్లాడడం, ఎవరెవరి దగ్గర అయితే ఈ క్రిటికల్ మినరల్ రిజర్వ్స్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ అనుకున్నాం కదండి, అర్జెంటీనా ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియా ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. వీళ్ళతోటి మాట్లాడి అక్కడ ఉండేటువంటి రిజర్వ్స్ అవి కూడా మనం ఎక్వైర్ చేసుకోవడము, లేకపోతే కనుక మన సప్లై చైన్ స్ట్రెంగ్తన్ చేయాలి ఓవరాల్. కబిల్ ఈజ్ వన్ సచ్ ఇనిషియేటివ్. లైక్ ఎగ్జాంపుల్ కొన్ని మనం MOUs కూడా మనం సైన్ చేసామండి. అర్జెంటీనా తీసుకుంటే ఇండియా సైన్డ్ అరౌండ్ $24 million ప్యాక్ట్ ఫర్ ద లిథియం ఎక్స్ప్లోరేషన్. సో బొలీవియా తోటి కూడా. సో వీ ఫెసిలిటేటెడ్ అగ్రిమెంట్స్ ఫర్ దట్ ఆఫ్ మినరల్ అసెట్స్. సో ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ఆల్సో ఎంగేజ్డ్ విత్ దట్ ఆఫ్ ద బొలీవియాస్ నేషనల్ కంపెనీ. కజకిస్తాన్ తోటి, సెంట్రల్ ఏషియన్ కంట్రీ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ ఏషియన్ రీజియన్ తోటి కూడా మనం ఏంటంటే ఇండియా, కజకిస్తాన్, ఇరాన్, దే ఫార్మ్డ్ ద IREUK టైటానియం లిమిటెడ్ ఫర్ దట్ ఆఫ్ ద టైటానియం ప్రొడక్షన్ యాజ్ వెల్. అండ్ బైలాటరల్ లెవెల్లో అండ్ ఎంగేజ్మెంట్స్, కోఆపరేటివ్ ఎంగేజ్మెంట్స్ తీసుకుంటే మల్టీలాటరల్ గ్రూప్స్ తోటి కూడా మనం అయితే మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ ఈజ్ వన్ సచ్ గ్రూప్, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, G7 ఈజ్ అనదర్ థింగ్, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది మనకి US లెడ్ ఇనిషియేటివ్. సో మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అంటారు. వీటితో కూడా అంటే 2-pronged స్ట్రాటజీ. ఫస్ట్ స్ట్రాటజీ ఈజ్ బైలాటరల్ లెవెల్లో, సెకండ్ స్ట్రాటజీ ఈజ్ ఈ యొక్క గ్రూప్స్ తోటి, మల్టీలాటరల్ గ్రూప్స్ తోటి మనం ఎంగేజ్ అవుతున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆబ్జెక్టివ్ ఏంటి, చైనా మీదన డిపెండెన్సీ తగ్గించుకుని కొంత రిలయబుల్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీదన మన యొక్క సప్లై చైన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అది ఆలోచన ఇక్కడ మనకి. సో దెన్ కొలాబరేషన్ విత్ ద గ్లోబల్ పార్ట్నర్స్ లైక్ యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా అండ్ ఆస్ట్రేలియా ఆల్సో టు అడాప్ట్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. Yes, India's steps aim to address the strategic vulnerabilities like by building the bilateral ties for resource access. Second one, multilateral institutions for capacity building across the entire mineral supply chain. సజెషన్స్ ఏమేంటి ఇన్ దిస్ కాంటెక్స్ట్? కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఈ స్ట్రాటజీస్ అంతట్లో కూడా. ఫస్ట్ వన్, ప్రైవేట్ సెక్టార్ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ ఈస్ మిస్సింగ్. సో నౌ వీ హ్యావ్ టు, ఇట్స్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్. ఇవాళని ఇన్వాల్వ్ చేయాలి ప్రైవేట్ సెక్టార్స్ ఇన్వాల్వ్మెంట్. ఇండియా మస్ట్ క్రియేట్ ఏ clear mineral strategy and provide a roadmap for the private sector to participate across the entire supply chain. Address the lack of policy clarity and encourage the sustainable partnerships ni manam promote cheyali. Strength one. Second one, strengthen the mineral diplomacy ni manam entante kanaka strengthen cheyalandi. Like to establish a dedicated division for the
under the diplomacy under the Ministry of External Affairs, and include a special position for mineral diplomacy in the India's diplomatic missions as well. Holistic approach అనేటువంటిది మనం ఎనేబుల్ చేయాలి. అండ్ ద కంట్రీస్ లైక్ సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్, వీళ్ళతోటి మనం ఎక్కువ ఇంకా మనం ఏంటంటే కనుక సస్టైనబుల్ పార్ట్నర్షిప్స్ అనేటువంటివి మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి డొమెస్టిక్ క్యాపబిలిటీస్ అవి చాలా ఎక్కువ. సో వీ హ్యావ్ టు leverage all those particular things. Clear? So this is what is the whole idea of this particular article అండి. క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి మన కంట్రీకి చాలా ఇంపార్టెంట్. ఇతర దేశాల మీద మనం ఏంటంటే చైనా లాంటి దేశాల మీద ఆధారపడ్డాం. ఆ డిపెండెన్సీని మనం తగ్గించుకొని మనం డైవర్సిఫై చేసుకోవాలి. దీనికి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కొంత తక్కువగా ఉంది, వాళ్ళను కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. గవర్నమెంట్ క్లియర్ కట్ పాలసీ మెయింటైన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు క్రిటికల్ మినరల్స్కి సంబంధించి. అండ్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి. These are the important points with respect to this andi. Let us move on to the next article. Can the vice president be impeached? Is the another important polity related article andi manaki. So ఏ articles involve అయ్యి ఉన్నాయి. సో మనకి ఎవరి లైక్ వైస్ ప్రెసిడెంట్ మనకి రిమూవ్ చేయాలి అని అంటే కనుక సో ద సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ ద ప్రయర్ 14 days ప్రయర్ నోటీస్ అనేటువంటిది ఇవ్వాలి మనకి. దెన్ అట్ ద సేమ్ టైమ్ రాజ్యసభ హ్యాస్ ఏ మోర్ రోల్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద లోక్సభ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సో చైర్మన్ ఆఫ్ రాజ్యసభని మనకి రిమూవ్ చేయాలి అని అంటే కనుక. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి. సో దిస్ ఇస్ పాలిటీ రిలేటెడ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. కొన్ని బేసిక్ పాయింట్స్ని అయితే కనుక మనకి రాశారు, మెయిన్లీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సో నౌ దేర్ ఆర్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ ద వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధాన్కర్. సో సేయింగ్ దట్ he is engaging in the partisan conduct and being an impassioned spokesperson of the government's policies at the public forum. సో దెన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏమేమి తెలియాలి ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అనేటువంటిది మనం తీసుకుంటే ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండ్ ఇట్ వాజ్ ఎ సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ ఇన్ అవర్ కంట్రీ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తరువాతన మనకి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, ఫాలోడ్ బై దట్ ద సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మనకి వైస్ ప్రెసిడెంట్ అండి. ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ నెంబర్ 63 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకైతే కనుక మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి, దెన్ as the second highest constitutional authority after the president, the vice president draws his or her powers from article number 63 of the constitution. Further, the same person will not only he is the vice president, he will also act as the chairperson for that of the Rajya Sabha. So manaki two important houses unnai kadandi, there are two important houses, right? So that is we have the Lok Sabha and as well as the Rajya Sabha. So Lok Sabha ke head manaki speaker, Rajya Sabha ke head manaki entante kanaka so the chairperson, the Lok Sabha ke head vachesi speaker and the Rajya Sabha ke head vachesi chairperson. So this chairperson vachesi manaki so the vice president will be the so chairperson andi. Okay, the vice president will be the so chairperson. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దామండి. This article discusses the recent notice that is submitted by opposition to move a no confidence or an impeachment resolution against Vice President and Rajya Sabha chairperson. It alleges partisan conduct and publicly defending the government policies. So the Vice President of India is the second highest constitutional authority and he derives its powers from the article number 63 of the constitution. Under lo manaki he derives its powers. The same person will also act as the ex officio chairperson of Rajya Sabha as well, which is like related to article number 64 of the constitution. Thereby now he is performing two duties, one being the vice president of India and the second being the chairperson of the Rajya Sabha. నౌ ప్రొసీజర్ ఏంటి మనకి ఒక వైస్ ప్రెసిడెంట్ని మనం ఇంపీచ్ చేయాలి అని అంటే వాట్ వాజ్ ద ప్రొసీజర్? వెరీ ఇంపార్టెంట్ అండి. First of all, Rajya Sabha has more role when compared with that of the Lok Sabha. The vice president can be removed by a resolution that is passed by a majority of the Rajya Sabha members and agreed to by the Lok Sabha. So just their agreement is sufficient, their agreeing consent is sufficient, but the Rajya Sabha lo manaki majority of the members manaki accept cheyali. And 14-day notice మనం తీసుకున్నట్లయితే కనుక జస్ట్ లైక్ దట్ రిమూవ్ చేసేయడం కుదరదు. ముందు ఆ పర్టికులర్ అఫీషియల్కి పర్సన్కి మనం అంటే కనుక 14-day ప్రయర్ నోటీస్ ఇవ్వాలన్నమాట. ఆ 14 days ఇచ్చినప్పుడు మాత్రమే ఆ తర్వాత మాత్రమే ఈ రెజల్యూషన్ మనకి పాస్ చేయడం జరుగుతుంది. నో రెజల్యూషన్ ఫర్ ద రిమూవల్ క్యాన్ బి మూవ్డ్ అన్లెస్
ఏ 14-day notice period has been served to that of the vice president. సో సర్వ్ చేసినప్పుడు మాత్రమే. అండ్ లేటర్ ద మోషన్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ఎ సింపుల్ మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఇప్పుడు చెప్తున్న పొలిటికల్ ఎక్స్పర్ట్ చెప్తున్నది ఏంటంటే కనుక సో ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ ప్రస్తుతం మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేటువంటిది మనకి పాస్ అవ్వదు, ఎందుకంటే విల్ నాట్ సక్సీడ్ బికాజ్ అపోజిషన్ ల్యాక్స్ ద రిక్వైర్డ్ నెంబర్ ఇన్ దట్ ఆఫ్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ అని చెప్తున్నారండి. ఎస్, దెన్ ద అదర్ పొలిటికల్ క్వశ్చన్ మనం ఏం అడ్రస్ చేయాలి? కెన్ ద వైస్ ప్రెసిడెంట్ ప్రిసైడ్ ఓవర్ ద మోషన్? సో వెన్ హిజ్ రిమూవల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్, ఆ యొక్క మోషన్ని మనకి ఏంటంటే కనుక వైస్ ప్రెసిడెంట్ ప్రిసైడ్ చేయొచ్చా? As per article number 92 of the constitution, the vice president, or for that matter the deputy chairperson, vice president is nothing but chairman, the chairman or deputy chairman, they cannot preside on the over the proceedings concerning their removal, but they can still speak and participate in the discussions but are barred from voting on that resolution. ఇక్కడ చూడండి మనకి ఏంటంటే దే కెనాట్ ప్రిసైడ్ వెన్ దేర్ రిమూవల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. సో వాళ్ళకి రిమూవల్కి సంబంధించినటువంటిది కన్సిడరేషన్లో ఉన్నప్పుడు ఆ యోగ్యతని వాళ్ళు ఏంటంటే కనుక ఆ మోషన్ వాళ్ళు ప్రిసైడ్ చేయలేరు. బట్ కానీ దే కెన్ అటెండ్, దే కెన్ స్పీక్, దే కెన్ పార్టిసిపేట్, బట్ దే కెనాట్ ఓట్. They can still speak and participate in the discussion but are barred from the voting on the resolution 2023-2024. ప్రిలిమ్స్లో ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ మనకైతే కనుక స్టేట్మెంట్స్గా ఇవ్వడం అయితే కనుక జరిగిందండి. దేర్ఫోర్ ఈ పాయింట్స్ మనకి చాలా క్లియర్గా అర్థం కావాలి. కెన్ ద వైస్ ప్రెసిడెంట్ బి ప్రిసైడ్ ఓవర్ ద మోషన్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ మనం అడ్రస్ చేయాల్సినటువంటిది 14-day ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ మనకి రిమూవ్ చేయాలి అని అంటే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ రిమూవ్ చేయాలి. అండ్ దెన్ ఇట్ షుడ్ బి అగ్రీడ్ బై దట్ ఆఫ్ లోక్సభ. ఇక్కడ లోక్సభకి రాజ్యసభకు ఉన్నంత రోల్ అయితే కనుక మనకు ఉండదు. అండ్ హీ సర్వ్స్ ద డ్యూయల్ రోల్ బీయింగ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ ఆల్సో. Clear? That's it, and this is another important article. So discuss the constitutional provisions and the procedure for the removal of the vice president of India. So what challenges are associated with initiating such a resolution? So constitutional provisions ఏవేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనేటువంటి దాని మీద మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే కనుక ఉంటాయి, బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆర్టికల్ అండి. కాట్ ఇన్ ద వోర్టెక్స్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే కనుక ఎస్, దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట ఇది. సో ద పీపుల్ ఫ్రమ్ ఇండియా, మయన్మార్, పాకిస్తాన్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే కనుక వీళ్ళని అపాన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పి సో కొంతమంది అనాథరైజ్డ్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళని పట్టుకెళ్ళి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీ అయిన లావోస్, సో లావోస్ దేశానికి అయితే కనుక మనకైతే అమ్మేస్తున్నారండి. సో లైక్ ఫర్ 3 lakh rupees ఆర్ దిస్ థింగ్. అక్కడ మనకి లావోస్లో ఈ లావోస్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో మనకి ఏంటంటే కనుక సైబర్ క్రైమ్స్ అనేటువంటివి మనకి క్యారీ అవుట్ చేస్తున్నారు. కొంతమంది చైనీస్ పీపుల్ ఇక్కడ బాసులుగా ఉండి ఇలా ఎవరినైతే ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ జాబ్స్ మనకి ఇక్కడ తీసుకుని వస్తారో వాళ్ళ యొక్క ఇమీడియట్గా అలా మోసం చేసి తీసుకొచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ కానివ్వండి, వాళ్ళ పాస్పోర్ట్ని కానివ్వండి హ్యాండ్ ఓవర్ చేసేసుకుని వాళ్ళ చేత ఏం చేయిస్తున్నారు అని అంటే కనుక సైబర్ క్రైమ్స్ని మనకి కమిట్ చేయిస్తున్నారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, కన్సర్న్ అనమాట మనకి. లెట్ us read some important points associated with this. Several people from India, Pakistan and Myanmar have been trapped in the Southeast Asia, particularly the Golden Triangle region antam manam, and forced to commit the cyber crimes after being trafficked by unregistered agents who promise the fake jobs abroad. సో ట్రాఫికింగ్ ఇన్సిడెంట్స్ మనకు తీసుకుంటే కనుక ద ఇండివిజువల్స్ ఆర్ సీకింగ్ ద ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ వర్ ట్రాఫిక్ టు ద గోల్డెన్ ట్రయాంగిల్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ లావోస్. ఎవరైతే ఇతర దేశాల్లో మనకి ఏంటంటే వర్క్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అలా డ్రీమ్తో ఉంటారో అలాంటి వాళ్ళని ఈ ఏజెంట్స్ ఏంటంటే కనుక ఇదిగా తీసుకుని మీకు డీసెంట్ శాలరీ అనేటువంటిది ఉంటుంది, అక్కడ మీకు ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి సో వీళ్ళ దగ్గర మనకి కమిషన్ అనేది తీసుకుని వీళ్ళని అక్కడికి పంపించడం జరుగుతుంది. బట్ అక్కడికి వెళ్ళేసరికి మనకి ఏంటంటే కనుక ఆ యొక్క డీసెంట్ జాబ్ పేరు మనకి ఏంటంటే వీళ్ళు పెట్టినటువంటిది సైబర్ క్రైమ్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయాలి. వాళ్ళకి ల్యాప్టాప్, మొబైల్స్ అవి ఇచ్చేసి వాళ్ళ చేత సైబర్ క్రైమ్స్ని కమిట్ చేయిస్తున్నారు. అంటే ఎవరెవరి మీద, మళ్ళీ అగైన్ సో ఇండియాలో ఉండేటువంటి పీపుల్ మీదన, ఈ రీజియన్స్లో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళ మీదన అటాక్స్ చేయించడము, సైబర్ క్రైమ్స్ చేయించడం అనేటువంటిది మనమైతే చూడొచ్చండి. ఎస్,
in Laos run by foreign businesses after being promised the decent jobs. So it's really a wake up call, and even not only that, even I also have a personal experience regarding my uncle, like where ఇదే విధంగా సైబర్ క్రైమ్ లోన్ యాప్స్ నుంచి మనకి ఏంటంటే కనుక కూడా మనకి క్రైమ్ అనేటువంటిది కమిట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా కూడా అన్ఆథరైజ్డ్ ఏజెంట్స్ నుంచి ఫారిన్ కంట్రీస్లో వర్క్ ఆఫర్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అంటే కనుక మనము సో డబల్ చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే వన్ మోర్ పర్సనల్ సజెషన్ ఏంటంటే కనుక ఎటువంటి లోన్ యాప్స్ నుంచి కూడా మనీ అనేటువంటిది తీసుకోకండి. సో దట్ రిజల్ట్స్ ఇన్ ఇట్ మే గో ఈవెన్ టు దట్ ఆఫ్ ద సూసైడ్ దాకా వెళ్ళిపోయేటువంటి, అంటే పరువు పోయి చాలామంది ఆత్మహత్యలు కూడా మనకైతే చేసుకుంటున్నారనమాట. ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో సెట్ దట్ దేర్ ఆర్ సో మెనీ అన్ఆథరైజ్డ్ లోన్ ఫైనాన్షియల్ యాప్స్ కూడా మనకైతే ఉన్నాయి. వాటిని కూడా చెక్ చేయాలి ఒకసారి. వీ హ్యావ్ టు స్టే విజిలెంట్ అని చెప్తున్నారు. ఎస్, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బేసికల్లీ మన యొక్క డ్రీమే వాళ్ళకి ఏంటంటే ఒక అడ్వాంటేజ్గా తీసుకుని మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అనేటువంటిదే ఆలోచనతో ఉంటారు వీళ్ళందరూ కూడాను. Yes, so we need to be double cautious. Victims were paid significant amounts to the agents who facilitated their travel but were deceived and then forced into that of the cyber crimes. ఎలా చేస్తారు వీళ్ళు అంటే కనుక విక్టిమ్స్ ఆర్ లూర్డ్ బై అన్రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఫస్ట్ ఆఫరింగ్ ద ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్ అబ్రాడ్ ఛార్జింగ్ బిట్వీన్ 2 lakh to 5 lakh rupees. ముందు ఆ యొక్క విక్టిమ్స్ ఎవరైతే పాసిబుల్ ఫారిన్ కంట్రీస్లో వర్క్ చేయాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళని వీళ్ళు ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. దెన్ ఏజెంట్స్ విల్ సెల్ ద విక్టిమ్స్ టు సైబర్ క్రైమ్ ఆపరేటర్స్ హూ సీజ్ దేర్ పాస్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బిలాంగింగ్స్. వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ని వీటన్నిటిని కూడా మనకి ఏంటంటే సీజ్ చేసేయడం అయితే కనుక జరుగుతుంది. దట్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ విక్టిమ్స్ ఆర్ ఫోర్స్డ్ to engage in scams like involving dating fraud, cryptocurrency, social media scams and as well as other financial crimes అనేటువంటి వీళ్ళ చేత కమిట్ చేస్తూ ఉంటారనమాట. Interpol also has said Human Rights Office has stated that employees are being faced torture and inhuman treatments. Indian government మనకి తీసుకుంటే National Investigation Agency and law enforcement agencies are actively cracking down on these traffickers and as well as illegal agents. Recently couple of months back కూడా మనకి లావోస్కి సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని మనకి బస్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. Indian Embassy has facilitated the rescue of the victims, so the first batch of nationals returned in May. Ongoing efforts like to track the agents, illegal border crossings and as well as the smuggling networks. So Interpol also reported that linked to human trafficking, passport forgery, telecom fraud ఇవన్నీ కూడా మనకైతే కమిట్ చేయడం జరుగుతుందండి. ఈ సైబర్ క్రిమినల్ సిండికేట్స్ అంటారు. ఏ రీజియన్స్ అంటే లావోస్, మయన్మార్, కాంబోడియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, దే ఆర్ ఆల్ ఐడెంటిఫైడ్ యాజ్ ద హబ్స్ ఫర్ దిస్ సైబర్ క్రిమినల్ సిండికేట్స్. పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి దీనికి సంబంధించి డిస్కస్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, పర్టికులర్లీ ఫోకసింగ్ ఆన్ ఇట్స్ ఎమర్జింగ్ లింక్ విత్ సైబర్ క్రైమ్. ఆల్సో సజెస్ట్ సమ్ మెజర్స్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దిస్ పర్టికులర్ ఇష్యూ. కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, now coming to the today's question, consider the following statements about the vice president. Okay, the first statement says that the vice president can be removed by a resolution passed by majority of Lok Sabha members and agreed to by the Rajya Sabha. First statement. Second statement, no resolution for the removal can be moved unless a 14-day notice period has been served to that of the vice president. Which of the above statements is or are correct? ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. The vice president can be removed by a resolution passed by a majority of Lok Sabha members and agreed to by the Rajya Sabha. No resolution for removal can be moved unless a 14-day notice period has been served to vice president. Which of the above statements is or are correct? One only, two only, both one and two, and none of the above. If you know the answer, please comment your answer and at the same time if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.